ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయును, యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. కీర్తనల గ్రంథము 146వ అధ్యాయము 7వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మన దేవుడు బలహీనుల పట్ల, అవసరతలో ఉన్నవారి పట్ల ఎంతటి కనికరం గలవాడో తెలియజేస్తుంది. లోకంలో అధికారం ఉన్నవారు తరచుగా పేదలను, అల్పులను విస్మరిస్తారు. కానీ భూమి ఆకాశాలను సృష్టించిన యెహోవా స్వయంగా క్రిందికి దిగి వచ్చి అణగారిన వారి పక్షాన నిలబడతాడు. ఈ వచనంలో 3 అద్భుతమైన వాగ్దానాలు ఉన్నాయి. అవేంటో మనం ఇప్పుడు వివరంగా చూద్దాం. మొదటిగా, బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును అని ఉంది. ఈ లోకంలో అన్యాయంగా నిందలు పడుతున్న వారు, ఇతరుల చేత పీడించబడుతున్న వారు చాలా మంది ఉన్నారు. బాధ అనుభవిస్తున్నప్పుడు నాకు న్యాయం ఎప్పుడు జరుగుతుంది అని వారికి అనిపించవచ్చు. అయితే దేవుడు బాధితుల మొరను విస్మరించడు. సరైన సమయంలో ఆయన జోక్యం చేసుకొని అన్యాయం చేసిన వారికి శిక్షను, బాధపడిన వారికి ఉపశమనాన్ని కలిగిస్తాడు. ఉదాహరణకు, యోసేపు జీవితం దీనికి ఒక నిలువెత్తు సాక్ష్యం. అతన్ని తన సొంత అన్నలే ద్వేషించి ఐగుప్తుకు అమ్మేశారు. ఆ తర్వాత పోతిఫర్ భార్య వేసిన అబద్ధపు నింద వల్ల ఏ తప్పు చేయకుండానే జైలు పాలయ్యాడు. అయితే దేవుడు అతన్ని విస్మరించలేదు. సరైన సమయంలో జైలు నుండి బయటకు తీసుకువచ్చి ఐగుప్తు దేశానికే ప్రధానమంత్రిని చేశాడు. తనను హింసించిన అన్నలే వచ్చి తన ముందు మోకరిల్లేలా దేవుడు న్యాయం తీర్చాడు. ప్రియులారా, నిందలు, అవమానాలు ఎదురైనప్పుడు మనము ఒంటరి వారము కాదు. కన్నీళ్లతో విత్తే మనము సంతోషగానముతో కోత కోస్తాము. మన నీతిని సూర్యుని వలె, మన న్యాయమును మధ్యాహ్నపు వెలుగు వలె ఆయన బయలుపరుస్తాడు. రెండవదిగా, ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయును అని ఉంది. దేవుడు కేవలం ఆత్మలనే కాదు, మన భౌతిక అవసరాలను కూడా పట్టించుకుంటాడు. ఆకలి అనేది కేవలం కడుపుకు సంబంధించినదే కాదు, అది మన ఆత్మీయ ఆకలి కూడా కావచ్చు. అరణ్యంలో ఇజ్రాయేలీలకు మన్నాను పంపిన దేవుడు, ఏలియాకు కాకోలముల ద్వారా ఆహారాన్ని పంపిన దేవుడు మనకు కూడా ఒక జీవనాధారాన్ని కలుగజేస్తాడు. మనకు ఉన్న కొద్దిపాటి వనరులను ఆయన దీవించి సమృద్ధిగా మారుస్తాడు. ఉదాహరణకు, యేసుక్రీస్తు బోధ వినడానికి వేలాది మంది ప్రజలు వచ్చారు. వారంతా ఆకలితో ఉన్నారు. ఒక చిన్న బాలుడి దగ్గర కేవలం 5 రొట్టెలు 2 చిన్న చేపలు మాత్రమే ఉన్నాయి. వేల మందికి అవి ఏమాత్రం సరిపోవు. యేసు ప్రభు ఆ కొద్దిపాటి ఆహారాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆశీర్వదించగా అవి స్త్రీలు, పిల్లలు కాకుండా 5,000 మంది పురుషులకు సరిపోయింది. ఇంకా 12 గంపలు మిగిలాయి. అలాగే కరువులో ఉన్న ఒక పేద విధవరాలు తన దగ్గర ఉన్న కొద్ది పిండితో రొట్టె చేసి చనిపోదామనుకుంది. ప్రవక్త అయిన ఏలియా మాట మీద నమ్మకంతో ఆమె తన దగ్గర ఉన్న కొద్దిపాటి పిండితో మొదట ప్రవక్తకు రొట్టె చేసి ఇచ్చింది. దేవుని మాట ప్రకారం ఆ దేశంలో వర్షం కురిసే వరకు ఆమె తొట్టిలోని పిండి తరిగిపోలేదు, బుడ్డిలోని నూనె అయిపోలేదు. ప్రియులారా, దేవుడు కేవలం ఆకలి తీర్చి సరిపెట్టాడు. ఆయన తృప్తిపరిచి మిగిల్చే దేవుడు. 5 రొట్టెల అద్భుతంలో 12 గంపలు మిగలడం దీనికి సాక్ష్యం. ఆయన ఇచ్చే ఆశీర్వాదం ఎప్పుడూ కొరతగా ఉండదు, అది పొర్లి పారేదిగా ఉంటుంది. అలాగే సారెపాతు విధవరాలు తనకున్న చివరి ముద్దను ప్రవక్తకు ఇవ్వడం ద్వారా తన విశ్వాసాన్ని చాటుకుంది. మనం దేవుని మాటకు లోబడినప్పుడు మన లోటును భర్తీ చేయడం ఆయన బాధ్యత అవుతుంది. మూడవదిగా, యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును అని ఉంది. బంధకాలు అంటే కేవలం జైలు గోడలు మాత్రమే కాదు. పాపము, వ్యసనాలు, అప్పుల బాధ, అనారోగ్యం లేదా మానసిక ఒత్తిడి, ఇవన్నీ మనిషిని బంధించి ఉంచుతాయి. యెహోవా అంటేనే విడుదలిచ్చేవాడు. ఆయన ఒకరిని విడిపిస్తే వారు సంపూర్ణంగా స్వతంత్రులవుతారు. చీకటి శక్తుల బంధకాల నుండి మనల్ని విడిపించడానికి ఆయన శక్తిమంతుడు. ఉదాహరణకు, అపోస్తలుడైన పేతురును హేరోదు రాజు జైలులో బంధించి చంపాలని ప్లాన్ చేశాడు. పేతురు 2 గొలుసులతో 2 సైనికుల మధ్య బంధించబడి ఉన్నాడు. బయట కావలివారున్నారు. తప్పించుకోవడానికి ఏ దారి లేదు. సంఘమంతా ప్రార్థన చేస్తుండగా దేవుడు ఒక దూతను పంపాడు. ఆశ్చర్యకరంగా పేతురు చేతులకు గొలుసులు ఊడిపోయాయి. జైలు తలుపులు వాటంతటవే తెరుచుకున్నాయి. దేవుడు అతడిని మరణపు అంచు నుండి బయటకు తీసుకువచ్చాడు. ప్రియులారా, ఈరోజు మీరు అణచివేతకు గురవుతున్నారా? ఆర్థిక ఇబ్బందులతో, ఆకలితో ఉన్నారా? లేదా ఏదైనా సమస్యలో బంధింపబడి ఉన్నారా? ధైర్యం తెచ్చుకోండి. మీ దేవుడు చూస్తూ ఊరుకోడు. ఆయన న్యాయవంతుడు, ఆయన పోషకుడు, ఆయన విమోచకుడు. మనుషుల సహాయం కోసం ఎదురు చూడడం ఆపి యెహోవా వైపు చూడండి. ఆయన మీకు న్యాయం చేస్తాడు, మిమ్ములను తృప్తిపరుస్తాడు మరియు మీకు సంపూర్ణ విడుదలనిస్తాడు. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి.
పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, బాధపరచబడు వారికి నీవు న్యాయము తీర్చుదువని, ఆకలిగొనిన వారికి ఆహారము దయచేయుదువని, బంధింపబడిన వారిని విడుదల చేయుదువని సెలవిచ్చావు. తండ్రి నీకు స్తుతులు. దేవా, నిందలు అవమానాలు ఎదురైనప్పుడు మేము ఒంటరి వారము కాదు గనుక కన్నీళ్లతో విత్తే మేము సంతోషగానముతో పంట కోస్తామని, మా నీతిని సూర్యుని వలె, మా న్యాయమును మధ్యాహ్నపు వెలుగు వలె నీవు బయలుపరుస్తావని సెలవిచ్చావు గనుక నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మేము యోసేపు వలె నీ సమయం కోసం ఎదురు చూసే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, పేతురును జైలు బంధకాల నుంచి విడిపించినట్లుగా మా జీవితాల్లో ఉన్న పాపము, అప్పుల బాధ, అనారోగ్యము మరియు అపవాది శక్తుల బంధకాల నుండి మాకు సంపూర్ణ విడుదలనిచ్చి, చీకటిలో ఉన్న మాకు నీ వెలుగును ప్రసాదించి, మూసుకుపోయిన ద్వారాలు తెరుచుకున్నట్లు కృపచూపమని, ఈ వాగ్దానాన్ని విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరికి నీవు న్యాయము తీర్చి ఆహారమును మరియు విడుదలనిచ్చి నీ మహిమ కొరకు బలమైన సాక్షులుగా నిలవబెట్టమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.